Welcome to the last video of this series. Day 1 of 100 days challenge. It's a day 2 of day 3, it's day 13, day 29 of day 39 of 50 days అయింది. ఈరోజు 69th డే. ఎట్లా ఉంది చెప్తున్నా, ఇట్లా బిగబట్టి ఇట్లా వదిలేస్తే ఎట్లా అనిపిస్తుంది, అట్లా ఉంది. లాస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నా, ఈ సిరీస్కి లాస్ట్ వీడియో ఇది. రోజులో ఒక పోస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇది నా కాన్సెప్ట్ ఫస్ట్లో. ఇది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే కంటెంట్ క్రియేషన్ నేర్చుకుందామని. నా స్కూలింగ్ నుంచే నేను చిన్న చిన్న ఫన్ వీడియోస్ కానీ ఇట్లా చేస్తుండే. అంటే కంటెంటే, సమ్ పీస్ ఆఫ్ కంటెంట్ ఐ యూస్ టు మేక్. ఎప్పుడు నేనేం కన్సిస్టెంట్ ఎప్పుడు లేను. ఒకటి చేశా అంటే మళ్ళీ దాని తర్వాత గ్యాప్ వస్తుంది, లేదంటే అసలు చేయడం మానేస్తా. ఏదో ఒక రీజన్. నేను చాలా చేసిన బ్రో, కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేసిన. ఒకప్పుడు కంటెంట్ చేయాలా అని అనుకున్న ఫేజ్ నుంచి ఇప్పుడు చేస్తున్నా. 100 days కంటిన్యూస్గా చేసిన. ఇట్స్ నాట్ లైక్ నేనేదో మంచి కంటెంట్ ఇచ్చిన, వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చిన, అది కాదు. షిట్ పోస్ట్ బ్రో, షిట్ పోస్ట్ అయినా పోస్ట్ చేయాల, అది నా పాయింట్. ఎందుకు పోస్ట్ చేయాల? నీకు అలగరిథం అర్థమవుతుంది, నీకు అలవాటు అవుతుంది. నేను ఇప్పుడు ఇట్లా కెమెరా ముందర నిలబడి మాట్లాడుతున్నాడు, దీనికి నేను ఒక ఫ్యాట్ ఉండి దీనికి నేను ఎంత ఎంబారస్ ఫీల్ అవుతుంటే తెలుసా. అరే ఫేస్ ఎందుకు అట్లా అనిపిస్తుంది, ఇట్లా ఇట్లా డబల్ చిన్ ఇట్లా అనిపిస్తుండే, నాకు నచ్చకుంటుండే. ఎందుకు ఇంత గలీజ్గా అనిపిస్తుంది అసలు. నేను చూసుకోలేకపోతుంటే వీడియోస్ రికార్డ్ చేసుకుని. ఇప్పుడు అక్కడి నుంచి నేను ఎట్టున్నా నాకు పర్లేదు, నేను నిజంగా బాగున్నా నీకేం పెద్ద ఫరక్ పడదు, బాగాలేకున్నా నీకు పెద్ద ఫరక్ పడదు. నా ఫస్ట్ వీడియో చూసుకుంటే అసలు నేను ఏదో ర్యాండమ్గా తీసిన. ఇప్పుడు చూడు, ఇట్లా 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 మాట్లాడుతున్నా. ఇదే నేను కోరుకుంది. నేను సక్సీడ్ అయినా ఈ 100 days కాదు, ఎక్కువనే అయింది. 2 days మిస్ చేసిన. సో ఏమో అర్థం చేసుకున్నారు చాలామంది, థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఒకప్పుడు నాకు కంటెంట్ చేయడం ఫన్, ఇప్పుడు అది నీడ్. అది నేను నా జిమ్ని ప్రమోట్ చేసుకోవాలంటే చేయాల్సిందే, ముందుకు రావాల్సిందే. ఎవడో ప్రమోట్ చేస్తుంటే దాంట్లో ఫీల్ ఉండదు. ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్నాను అనుకో, నా రియల్ స్టోరీ చెప్తా నీకు ఆ కష్టం తెలుస్తుంది, వాట్ ఇట్ మెంట్ టు మీ అనేది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నాను కదా, దీని గురించి నేను స్క్రిప్ట్ అనుకున్నాను. స్క్రిప్ట్ అనుకుంటే ఇంత అసలు గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవడం మానేసినాను. నేను ఇది చేయాలా అని అనుకోను. నేను ముందర నిలబడడం చేయడం. నాకు తెలుసు నీకు వీడియోస్ ఏం నచ్చుతుండవు, నీ వీడియోస్ పెద్దగా చూసిండవు. ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ సిరీస్ ఇస్ దేర్, కన్సిస్టెన్సీ. నేర్చుకున్నా, ఖచ్చితంగా నేర్చుకున్నా. నేను అనుకున్న దానికన్నా నేను ఎక్కువనే రీచ్ అయినా. చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. ఈ లాస్ట్ వీడియోలో నేను ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను అందరికీ. నువ్వు కరెక్ట్ చేయడం పాయింట్ అసలు కానే కాదు. నువ్వు ఎట్లనే ఏదైనా చెయ్యి, అంతే. స్టార్ట్ చేయి. నేను లక్షల్లో లైక్స్, మిలియన్లలో ఫాలోవర్స్ అవేం తెచ్చుకోలే, బట్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అయినా. చేస్తూ ఉండు. నువ్వు ఏమనుకున్నావు నాకు తెలియదు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, చేస్తూ ఉండు బ్రో. చేస్తూ ఉండడమే పాయింట్, కరెక్ట్గా చేయడం పాయింట్ కాదు. వీ జస్ట్ నీడ్ టు గివ్ ఇట్ ఎ టైం. కన్సిస్టెన్సీ ఉంటే మైండ్ సెట్ అదే బిల్డ్ అవుతుంది. ఈ 100 days సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సారీ, ఎన్ఎన్ఎన్ గురించి చెప్పడం. ఎన్ఎన్ఎన్ మంచిగానే వెళ్తుంది, బట్ వచ్చింది, బట్ స్టిల్ ఇట్స్ మూవింగ్. ఓకే, చెప్తా, మంత్ ఎండ్లో చెప్తా. నీకు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ 100 days ఒక విషయాన్ని ఇట్లా చేయడం నాకు కొత్త. నేను ఎప్పుడు చేయలే, నాకు మంచిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ నేను ఇప్పుడు ఏదైనా చేయగలుగుతా. కొన్ని రోజులు ఎలా ఉండంటే నిద్ర లేకుంటుండే, వర్క్ చూసుకోవాలా, వీడియోస్ చేయాలా, రికార్డ్ చేసి ఎడిట్ చేయాలి, పోస్ట్ చేయాలా. బ్రో తల బాదుకోవాలనిపిస్తుండే నాకు. ఏదైనా నీకు వచ్చే బొక్కలో 1000 వ్యూలకి అంత రియాక్షన్ అవసరమా అని నువ్వు అనొచ్చు. 1000 మందిని ఒక రూమ్లో చూడు, 1000 మంది నా వీడియోస్ చూస్తున్నారు, 1000 మందికి నేను కనిపిస్తున్నా.
మార్చ్కు ఈ 100 వీడియోస్ మొత్తం ఎలా అనిపించిందో కొంచెం చిన్న అట్లా కామెంట్ చేసి వెళ్ళండి. మళ్ళీ మంచి కంటెంట్తో आपका सामने आऊँगा, जाके आता हूँ.